హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వంటకం అరటి పువ్వు కూర. అరటి పువ్వు కూర అనేసరికి అందరికీ కష్టంగా అనిపించవచ్చు. దాన్ని తయారు చేసుకునే విధానం అది కొంచెం లాంగ్ ప్రాసెస్సే, కానీ ఒక్కసారి ట్రై చేస్తే అరే ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఫస్ట్ మనం పువ్వుని ఒలుచుకోవాలి. దానికోసం పైన డొప్పలు తీసిస్తే లోపల పువ్వులు ఉంటాయి. ప్రతి పువ్వులో నుంచి పైన చూపిస్తున్న విధంగా సెపరేట్ చేసుకోవాలి. అవి కూరకు పని చేయవు, వాటిని వేయకూడదు. సో వాటిని సపరేట్ చేసేసుకుని ప్రతి పువ్వులో నుంచి ఆ రెండింటిని తీసి పక్కన పెట్టేసి చివరి వరకు పొరలు అలా తీసుకుంటూ వెళ్తే మనకు పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని చివరి వరకు తీసుకొని ఇలా ప్రతి పువ్వులో నుంచి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇదే కొంచెం ఎక్కువ లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం ముందు రోజు రాత్రి చేసి పెట్టేసుకుంటే మన్నాడు కూర వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్ని పువ్వులు ఒలుచుకున్న తర్వాత ఇలా ఉంటాయి. చివరికి ఫస్ట్లో రెడ్గా ఉన్న తర్వాత లేతగా ఉండేసరికి కలర్ మారుతుంది. ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇవి కూరలో అసలు వేయకూడదు. ఇప్పుడు ఆ పువ్వులన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకుకూర లేదా కొత్తిమీర తరిగినట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మొత్తం పువ్వులన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పువ్వుల్ని మెత్తగా ముద్దలు అయ్యేలా మిక్సీ పెట్టుకోవాలి. వీటిని మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ ముద్దని ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. బాగా ఆ జిడ్డు అది పోయేలా ఉడకబెట్టాలి. ఇక్కడ వేసే వాటర్కి కొలత లాంటివి ఏం లేవు, జస్ట్ ఆ ముద్ద అంతా ములిగేలా వాటర్ వేస్తే సరిపోతుంది. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక చిక్కల్లో వేసి వాటర్ అంతా దిగిపోయాక మిగిలింది బాగా గట్టిగా నొక్కేసి సపరేట్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేశాక పొడి పొడిలాడుతూ ఇలా ఉంటుంది. పైన చూపిస్తున్న విధంగా మొత్తం వాటర్ అంతా తీసేయాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ కర్రీ వండే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం కడాయిలో నూనె వేసుకొని కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి. పప్పులు జస్ట్ అలా కొద్దిగా వేగాక ఆవాలు వేసి వేయించండి. పోపులు వేపేటప్పుడు జీలకర్ర చివరిలో వేస్తే మాడిపోకుండా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర వేసి చెట్లోనివ్వండి. పోపులు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రేఖలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించండి. దీంట్లోనే ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా వేగనివ్వాలి. పోపులన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండులోంచి గుజ్జు తీసి ఈ మిశ్రమంలో వేయాలి. చింతపండు గుజ్జు అంతా వేసాక బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం దగ్గర పడి బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది బాగా దగ్గరే ఉడికేలోపు ఒక మిక్సీలో కొన్ని ఆవాలు తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాల పేస్ట్లోనే కొద్దిగా అల్లం కూడా వేసి మళ్ళీ మిక్సీ పెట్టాలి. రెండు విడివిడిగా పెట్టాలి.
ఫస్ట్ ఆవాలు వేసి మిక్సీ పెట్టిన తర్వాత ఆ ముద్దలో అల్లం వేసి మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఈ ఆవపిండి ముద్దని ఉడుకుతున్న చింతపండు మిశ్రమంలో వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆ ఆవాలు అల్లం ముద్ద కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అరటి పువ్వులని కూడా దీంట్లో వేసేయాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేయాలి. దీన్ని ఎక్కువ ఉడికించక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అరటి పువ్వులని కూడా ముందు ఉడికించుకున్నాం. సో జస్ట్ అలా అన్నీ బాగా కలిసేలా కలిపేసి ఆపేస్తే చాలు. బాగా కలిసిన తర్వాత ఒకవేళ ఉప్పు కొంచెం తక్కువైతే మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు.